السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. ప్రియ విద్యార్థులారా, ఇస్లామీయ జీవన విధానం 1446వ రమదాన్లో 3వ రోజు ఈ 3వ క్లాసులో మనం వినబోతున్నాము సహాబాల పట్ల మన ప్రేమ మరియు వారి యొక్క ఘనత. సహాబాలు అంటే ఎవరైతే తమ కన్లారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలిసి విశ్వాస స్థితిలో వారు మరణించారో, విశ్వాస స్థితిలో ప్రవక్తను చూసి కలిసి విశ్వాస స్థితిలో మరణించారో వారిని సహాబీ అంటారు ఏకవచనం, సహాబా అంటారు బహువచనం. అయితే వారి పట్ల మనం ఎలా వ్యవహరించాలి, వారి యొక్క ప్రేమ మనలో ఎలా ఉండాలి, వారి యొక్క ఘనతలు ఏమిటి, వాటిని ఎలా నమ్మాలి, ఇవన్నీ విషయాలు ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. అయితే ప్రియ విద్యార్థులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులతో అంటే సహాబాలతో, ప్రవక్త వారి కుటుంబీకులతో ప్రేమ కలిగి ఉండడం, ఇతర ముస్లిములపై సహాబాల ఘనత గొప్ప తలాలను నమ్మటం విధిగా ఉంది అని ప్రతి ముస్లిం విశ్వసించాలి. వారి యొక్క ఘనతల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. వారిలో ఎవరు ఇస్లాంలో ఎంత ముందుగా ఉన్నారో వారి స్థానం గొప్పతనం అంతే ఎక్కువ అని కూడా విశ్వసించాలి. అందరిలోకెల్లా ఎక్కువ ఘనత ఖులఫాయ్ రాషిదీన్ 4 ఖలీఫాలకు, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట ఇహలోకంలోనే స్వర్గం యొక్క శుభవార్త పొందినటువంటి 10 మంది సహాబాలు. ఆ 10 మంది సహాబాలలో 4 ఖలీఫాలు ఉన్నారు. మిగతా 6 ఎవరు వారు? అబూ ఉబైదా బిన్ జర్రాహ్, జుబైర్ బిన్ అవ్వామ్, సఅద్ బిన్ అబీ వక్కాస్, సయీద్ బిన్ జుబైర్, సయీద్ బిన్ జైద్ మరియు తల్హా బిన్ ఉబైదుల్లా, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హుం అజ్మఈన్. వీరి తరువాత ఘనతలో వస్తారు బద్ర్ యుద్ధంలో పాల్గొన్నవారు. అయితే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 10 మంది సహాబాలకు ఇహలోకంలోనే పేరు, ఒక్కొక్కరి పేరు తీసుకుని ఏదైతే శుభవార్త ఇచ్చారో వారిని అషరయే ముబషరా. అషర అంటే 10, ముబషరా అంటే శుభవార్త పొందినవారు. దేని గురించి శుభవార్త? స్వర్గం యొక్క శుభవార్త. అయితే ఈ 10 మంది సహాబాలు కాకుండా ఇంకా ఎందరి గురించో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చి ఉన్నారు. వారిలో స్వర్గపు స్త్రీల యొక్క నాయకురాలు ఎవరండి? హజరత్ ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చిన్న కూతురు. మరియు స్వర్గములోని యువకుల నాయకులు ఎవరు? హజరత్ ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా వారి సుకుమారులు హసన్ మరియు హుసైన్, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనుమలు. ఇంకా హజరత్ సాబిత్ బిన్ ఖైస్ మరియు బిలాల్ బిన్ రిబాహ్ రదియల్లాహు అన్హుం అజ్మఈన్. వీరి ఘనతలను కూడా మనం నమ్మాలి. అయితే సహాబాల గురించి సంక్షిప్తంగా ఈ విషయాలు ఏవైతే తెలుసుకున్నామో వివరంగా మరికొన్ని విషయాలు రానున్నాయి. అయితే రండి, ఇస్లాంలో
ఇమాములు ఎవరైతే గడిసిపోయారో వారి గురించి మన యొక్క విశ్వాసం, మన యొక్క నమ్మకం ఎలా ఉండాలి, దాని గురించి కొన్ని మాటలు విందాము. సహాబాల తరువాత తాబెఈన్ మరియు తబె తాబెఈన్. తాబెఈన్ అంటే సహాబాలను విశ్వాస స్థితిలో కలిసి విశ్వాస స్థితిలో మరణించిన వారు. మరియు తబె తాబెఈన్ అంటే తాబెఈన్లను విశ్వాస స్థితిలో కలిసి విశ్వాస స్థితిలో చనిపోయిన వారు. వీరిలో ఎవరైతే ఖురాన్ యొక్క జ్ఞానం చాలా ఎక్కువగా కలిగి ఉండి వారిలో హదీసువేత్తలు, ఖురాన్ వ్యాఖ్యానకర్తలు, పెద్ద పెద్ద ధర్మశాస్త్రం తెలిసిన వారు, ఫుకహాలు, వారందరినీ కూడా ప్రేమించడం, గౌరవించడం మన అందరి విధి. అయితే ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ రోజుల్లో కొందరు తప్పుగా పుకారా చేస్తారు. అహ్లే హదీత్ వీరు ఎవరిని ఇమాములను నమ్మరు అన్నట్టుగా. అయితే ఇలాంటి మాట తప్పు అండి. విషయం ఏమిటంటే ఔలియాలను మేము నమ్ముతాము, కానీ అల్లాహ్ను వదిలి లేదా అల్లాహ్తో పాటు వారితో ఏదైనా అడగడం, వారిని వసీలాగా చేయడం, ఇది అల్లాహ్ ఆదేశించలేదు గనక ఈ విషయం నమ్మము. వారికి ఉన్నటువంటి గౌరవాన్ని నమ్ముతాము. ఇమాములను నమ్ముతాము, ఇమాములను గౌరవిస్తాము, ప్రేమిస్తాము, కానీ ప్రవక్తకు బదులుగా లేదా ప్రవక్తతో పాటు ప్రవక్త యొక్క మాట కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇమాముల మాటకు ఇవ్వాలి అంటే ఇది న్యాయం కూడా కాదు. దీనిని ఖండిస్తాము. ఇంకా సోదర మహాశివులారా, ఆ ఇమాములందరిపై కూడా అల్లాహు తఆలా తన యొక్క కరుణను, కటాక్షాలను కురిపించుగాక, వారిని మన్నించుగాక. ఇక సంక్షిప్తంగా రండి, ముస్లింల యొక్క నాయకులు ఎవరైతే ఉంటారో, దేశాన్ని ఎవరైతే నడుపుతూ ఉంటారో, వారి యొక్క విధేయత పాటించుట, వారిని గౌరవించుట, వారి ఆదేశం మేరకు వారితో పాటు ఉండి అవసరం వచ్చినప్పుడు జిహాద్ చెయ్యుట విధి అని ఒక విశ్వాసి విశ్వసిస్తాడు. అవును, అంతేకాదు వారికి అవిధేయత పాటించకూడదు అని, మరియు వారిపై తిరుగుబడుట నిషిద్ధం అని కూడా ఒక ముస్లిం నమ్ముతాడు. ఇక ఈ 3 రకాల వారి గురించి ఏ విషయాలైతే మనం ఇప్పుడు సంక్షిప్తంగా తెలుసుకున్నామో, అంటే సహాబాల గురించి, ఇమాముల గురించి మరియు ముస్లిముల నాయకుల గురించి, రండి వీరి గురించి మరికొన్ని విషయాలు కొంచెం వివరంగా తెలుసుకుందాము. వారిలో సహాబాల పట్ల మన యొక్క మర్యాద ఎలా ఉండాలి, సహాబాల పట్ల మనం ఎలా వ్యవహరించాలి, సభ్యత ఎలా పాటించాలి అంటే మొట్టమొదటి విషయం, మనం వారిని ప్రేమించాలి. అవును, ఎందుకు? అల్లాహ్ సహాబాలను ప్రేమిస్తున్నట్లుగా ఖురాన్లో స్పష్టంగా తెలిపాడు. మరియు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను ప్రేమిస్తారు అని హదీసుల్లో చాలా స్పష్టంగా వచ్చి ఉంది. అందుకు మనం వారిని ప్రేమించాలి. రెండో విషయం, అల్లాహ్ ఆదేశం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల ఆధారంగా ప్రవక్త యొక్క ఆదేశం మేరకు వారి ఘనత, గొప్పతనము ఇతర ముస్లిముల కన్నా ఎక్కువగా ఉంది అని విశ్వసించాలి. అర్థమైందా? ప్రపంచంలో ఉన్నటువంటి, ఇంకా రానున్నటువంటి, గడిసిపోయినటువంటి అందరి ముస్లింలలో సహాబాల యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. ఖురాన్ యొక్క ఆదేశం ఏంటి? చూడండి, సూరత్ తౌబా ఆయత్ నంబర్ 100, والسابقون الأولون من المهاجرين والأنصار والذين اتبعوهم بإحسان رضي الله عنهم ورضوا عنه. ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు, వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు.
ఇక అల్లాహ్ ఎవరి పట్ల ప్రసన్నుడయ్యాడో అలాంటి వారి పట్ల మనం ద్వేషం కలిగి ఉండడం న్యాయమా? కాదు. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు, హదీసులు వినండి. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తఆలాను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, లా తసుబ్బు అస్హాబీ, నా సహచరులను సహాబాలను దూషించకండి. ఫలౌ అన్న అహదకుం అన్ఫక మిథ్ల ఉహుదిన్ దహబా మా బలగ ముద్ద అహదిహిం వలా నసీఫహ్, మీలో ఎవరైనా ఉహుద్ పర్వతానికి సమానంగా, ఉహుద్ పర్వతం తెలుసు కదా, 700 ఫీట్లకు ఎత్తుగా ఉంది, మరియు 2 లేదా 3 కిలోమీటర్ల వరకు పొడుగ్గా, ఇంకా వెడల్పు ప్రస్తుతం నాకు గుర్తులేదు, కానీ అంత ఎక్కువ బంగారం మీరు అల్లా మార్గంలో దానం చేసినా సహాబాలు ఒక ముద్ లేదా సగం ముద్ ఏదైతే దానం చేసి ఉన్నారో దాని వరకు చేరుకోరు. అల్లాహు అక్బర్. గమనించండి, సహాబాలు చేసిన ఒక ముద్ లేదా సగం ముద్కి సమానంగా మీరు చేసే ఉహుద్ పర్వతానికి సమానమైన బంగారం కూడా చేరదు అని అంటే సహాబాల యొక్క స్థానం ఎంత గొప్పగా ఉందో ఇట్లే మనం గమనించవచ్చు. ఇక ముద్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఉన్నటువంటి ఒక కొలమానం. 4 ముద్దులు అయితే 1 సా అయ్యేది. మనం రమజాన్ చివరిలో ఫిత్రానా ఏదైతే ఇస్తామో మనం తినే అటువంటి ధాన్యాలలో నుండి 1 సా ఇవ్వాలి అని చెప్పడం జరిగినది. అయితే సోదర మహాశయులారా, ఇప్పుడు చాలా ముఖ్యమైన ఒక మాట వినబోతున్నారు, శ్రద్ధ వహించండి. అదేమిటంటే, సహాబాలలో హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు చాలా గొప్ప ఘనత గలవారని, ఆ తర్వాత ఉమర్, ఆ తర్వాత ఉస్మాన్, ఆ తర్వాత అలీ రదియల్లాహు అన్హుమ్ అజ్మఈన్ అని నమ్మాలి. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా చెప్పిన విషయం శ్రద్ధగా వినండి. కున్నా నఖూలు వరసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం హయ్యున్ అఫ్దలు ఉమ్మతి నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం బఅదహు అబూబకర్ థుమ్మ ఉమర్ థుమ్మ ఉస్మాన్ రదియల్లాహు అన్హుమ్ అజ్మఈన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉండగానే, వారి కాలంలోనే మేము చెప్పేవారిని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత ప్రవక్త యొక్క అనుచర సంఘంలో అందరికన్నా శ్రేష్ఠులు అబూబకర్, ఆ తర్వాత ఉమర్, ఆ తర్వాత ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హుమ్. ముస్నద్ అహ్మద్లోని ఉల్లేఖనంలో ఉంది ఈ హదీస్, అబూ దావుద్లోనిది 4628. అయితే రండి, హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా స్వయంగా ఉల్లేఖించినటువంటి మరొక హదీస్ సహీ బుఖారీలో ఉంది, 3655. కున్నా నుఖయ్యిరు బైన الناس في زمن النبي صلى الله عليه وسلم فنخير أبا بكر ثم عمر بن الخطاب ثم عمر بن الخطاب ثم عثمان بن عفان. మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ప్రజల మధ్య ఉత్తములను ఎన్నుకునే వారిమి. అప్పుడు మేము అబూబకర్ రదియల్లాహు తాలా అన్హు ఉత్తములుగా అని విశ్వసించే వాళ్ళము, భావించే వాళ్ళం. ఆ తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు, ఆ తర్వాత ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు. ఇదే ఉల్లేఖనం ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా తమ యొక్క రచన ఫదాయిలు సహాబాలో ప్రస్తావించారు. అందులో మరికొన్ని పదాలు అదనంగా ఉన్నాయి. ఫయబ్లుగు ذلك రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఫలా యున్కిరుహు. ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కి తెలిసేది. అంటే ప్రవక్త కాలంలో, ప్రవక్త హయాంలో, ప్రవక్త ముందు హజరత్ అబూబకర్, ఆ తర్వాత ఉమర్, ఆ తర్వాత ఉస్మాన్ అని సహాబాలు అంటున్నారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించేవారు కాదు. అంటే ఇది ప్రవక్త ఆమోద పొందినటువంటి విషయం అని రుజువు అవుతుంది. అంతేకాదు ఇమాం షాఫిఈ రహిమహుల్లా చెప్పినట్లు ఇమాం బైహఖీ రహమతుల్లాహి అలైహి అల్ ఇఅ్తికాద్లో తెలిపారు. మరియు ఈ విషయాన్ని ఇమాం ఇబ్ను హజర్ అస్కలానీ రహమతుల్లాహి అలైహి ఫత్హుల్ బారీలో ప్రస్తావించారు. సంపుటి 7 పేజ్ నంబర్ 17. అజ్మఅ అస్సహాబతు వ అత్బాఉహుం
అలా అఫ్దలియతి అబీ బక్రిన్ వ ఉమర వ ఉస్మాన వ అలీ. సహాబాలు మరియు తాబిఈన్ అందరూ ఏకీభవించిన విషయం, అందరిలోకెల్లా అత్యంత ఘనత గలవారు అబూబకర్, ఆ తర్వాత ఉమర్, ఆ తర్వాత ఉస్మాన్, ఆ తర్వాత అలీ రదియల్లాహు అన్హుం అజ్మఈన్. సోదర మహాశయులారా, ఇక ఆ తర్వాత ఒక ముస్లిం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర భార్యలను గౌరవించడం, వారి యొక్క మర్యాదలను పాటించడం కూడా విధిగా అని విశ్వసిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్యలు నిరపరాధులు, పరిశుద్ధులు, శీలవంతులు. శ్రద్ధ వహించండి. ప్రత్యేకంగా ఈ మాటలు ఎందుకు చెప్పడం జరుగుతుంది? ఈ రోజుల్లో ఒక పెద్ద వర్గం హజరత్ ఆయిషా సిద్దికా రదియల్లాహు తాలా అన్హా వారి పట్ల అమర్యాద పాటిస్తారు. నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. అందుకొరకే ఉలమాలందరూ ఏకీభవించారు, ఎవరైతే ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారిని అపవిత్రులుగా, అపరిశుద్ధులుగా, శీలవంతులు కారు అని అంటారో వారు కాఫిర్లు. ఎందుకు? ఖురాన్ ఏదైతే వారి పవిత్రతను చాటుతుందో ఆ ఖురాన్ను తిరస్కరిస్తున్నారు. సూరతు నూర్లో 10 ఆయతులు ప్రత్యేకంగా హజరత్ ఆయిషా సిద్దికా రదియల్లాహు తాలా ఘనతలో అవతరించాయి. అయితే సోదర మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల్లో హజరత్ ఖదీజా బింతు ఖువైలిద్ మరియు హజరత్ ఆయిషా బింతు అబీబకర్ సిద్దిక్ రదియల్లాహు తాలా అన్హుమా అత్యంత ఘనత గలవారు అని కూడా మనము నమ్మాలి. ఈరోజు ఇక్కడి వరకు సంక్షిప్తంగా సహాబాల గురించి, ఇమాముల గురించి మరియు ముస్లింల నాయకుల గురించి విన్న తర్వాత సహాబాల పట్ల మనం ఎలాంటి మర్యాద పాటించాలో తెలుసుకున్నాము. సహాబాలలో ప్రత్యేకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర భార్యల ప్రస్తావన కూడా వచ్చింది. ఇప్పుడు మనం విన్న ప్రకారంగా ఖురాన్ హదీస్కు అనుగుణంగా అల్లాహ్ మన విశ్వాసాన్ని మనం సరిదిద్దుకునేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఎవరైతే దీనికి భిన్నంగా ఉన్నారో అల్లాహ్ వారికి హిదాయత్ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.